గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా కోర్టులో శిక్ష పడేదాకా పోరాటం ఆపను. అక్రమ కేసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ హరీష్ రావు. హరీష్ రావుపై అక్రమ కేసులపై బీఆర్ఎస్ ఫైర్. ఎన్ని కుతంత్రాలు చేసినా పోరు ఆగదన్న గులాబీ నేతలు. దివ్యాంగులకు అందని 6,000 రూపాయల పెన్షన్, రిజర్వేషన్లు. కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత. రేవంత్ పాలనలో సమస్యలకు నిలయంగా గురుకులాలు. బీఆర్ఎస్ నేతల గురుకుల బాటలో భయపడుతున్న సమస్యలు. ప్రజాపాలన విజయోత్సవ సభలను పట్టించుకొని జనం. పలు చోట్ల జనం లేక ఖాళీ కుర్చీల దర్శనం. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎక్కడ? రేవంత్ సర్కార్పై మండిపడుతున్న నిరుద్యోగులు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా నల్లగొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లిలోని మోడల్ స్కూల్లో కలుషిత ఆహారం తిని 3 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పూజిత, మౌనిక, మల్లీశ్వరి అనారోగ్యం పాలయ్యారు. వెంటనే వీరిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరికి ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు హాస్టల్లో చేసిన సాంబారు తిన్న తర్వాత వాంతులైనట్టు తోటి విద్యార్థులు చెప్పారు. కొన్ని రోజులుగా సరైన ఆహారం పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ పాలనలో సమస్యలకు నిలయంగా మారిన గురుకులలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. గురుకుల బాట పేరుతో గులాబీ నేతలు పలుచోట్ల గురుకులాలను సందర్శించారు. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న హాస్టళ్ల దయనీయ పరిస్థితిని కళ్లారా చూసి చలించిపోయారు. విద్యార్థి లోకానికి గులాబీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేని రేవంత్ సర్కారు తీరును బీఆర్ఎస్ నేతలు ఎండగట్టారు. రేవంత్ పాలనలో గురుకులాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నంలో పురుగులు, నీళ్ల సాంబారు, అపరిశుభ్ర వాతావరణంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫుడ్ పాయిజన్ తో విద్యార్థుల ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా రేవంత్ సర్కార్ మొద్దునిద్ర వేయడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సరైన చర్యలు లేవు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాన్ని తీసుకుంది. గురుకుల బాట పేరుతో పలుచోట్ల గురుకులాలను గులాబీ నేతలు సందర్శించారు. బీఆర్ఎస్ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని అభయమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో గురుకులాలను సందర్శించారు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్. అక్కడ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే గురుకులాల బాట పట్టామని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేయడం మాని విద్యార్థుల బాగోగులు చూడాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లోని సమస్యలపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆర్ఎస్పీ చెప్పారు. విద్యార్థులకు కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా మెనూ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు, తర్వాత స్పోర్ట్స్ డ్రెస్ ఇవన్నీ రాలేదని విద్యార్థులు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా 53 మంది విద్యార్థులు రకరకాల పాఠశాలలో చనిపోవడం జరిగింది. ఆ ప్రాణాలు కాపాడుకోవాలనే సదుద్దేశంతోనే పార్టీలకు అతీతంగా మరి బీఆర్ఎస్వి ఒక గురుకుల బాట ఏర్పాటు చేయాలని చెప్పేసి, స్కూల్కి ఇంకేమైనా అడిషనల్ సదుపాయాలు కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చినా రాకపోయినా తప్పకుండా మేము అందరం భిక్షాటన చేసైనా కూడా ఈ పిల్లలను కాపాడుకుంటాం. ఆ విధంగానే ఈ స్కూల్ అంతా డెవలప్ అయింది. ఒకప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదు ఈ స్కూల్. ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, రాజకీయాలకు అతీతంగా ఈ గురుకుల పాఠశాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో గురుకులాల బాట పట్టారు గులాబీ నేతలు. గురుకుల బాట కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి హరిబాబు ఆధ్వర్యంలో పలు స్కూళ్లను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలేవైనా ఉంటే బీఆర్ఎస్ నేతలను సంప్రదించాలని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు అధ్వానంగా తయారయ్యాయని హరిబాబు మండిపడ్డారు. ఈ ఏడాదిలో ఫుడ్ పాయిజన్ తో 48 మంది విద్యార్థులు చనిపోయారని, వారి చావుకు ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు.
ఈరోజు బీఆర్ఎస్పీ గురుకులపాట కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయభ్రాంతులకు గురవుతూ ఉంది. విద్యా వ్యవస్థ కుంటుపడుతూ ఉంది. కాబట్టి గురుకుల పాఠశాలలో ఇప్పటికే అనేక మంది విద్యార్థులు చావులకు కారణమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి పక్షాన విద్యార్థుల తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బోయినపల్లి గురుకుల పాఠశాలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సుంకె రవిశంకర్ మండిపడ్డారు. మరి అనేక మంది ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ప్రొఫెసర్స్గా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మరి ఆ గత 10 ఏళ్లలో తీర్చిదిద్దితే 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఇవాళ వీళ్ళ విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయి ఇక పురుగులన్నం. మరి నాడేమో పౌష్టికాహారం కేసీఆర్ గారి నేతృత్వంలో పౌష్టికాహారం ఉంటే ఈరోజు కాంగ్రెస్ 11 నెలల పాలనలో పురుగులన్నం పెడుతున్నటువంటి మరి పరిస్థితి కాంగ్రెస్. మార్పు అంటే పురుగుల అన్నం పెట్టడమేనా మార్పు? రంగారెడ్డి జిల్లా అల్కాపూర్లోని ప్రభుత్వ పాఠశాలను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం భోజన నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్వి గురుకుల బాట కార్యక్రమాన్ని చేపట్టింది. పొలంపేటలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ సందర్శించారు. గురుకులాల్లో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే గురుకుల బాట చేపట్టామన్నారు. రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ ఉన్నా విద్యార్థులకు న్యాయం జరగడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో బీఆర్ఎస్ నేతలు గురుకుల బాట పట్టారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను పరిశీలించారు. సమస్యలని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. రేవంత్ హయాంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని మండిపడ్డారు. కనీసం విద్యార్థులకు అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉందని విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ గురుకుల బాటతో రేవంత్ సర్కార్ వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే గురుకులాల సందర్శనకు వచ్చే గులాబీ నేతలపై పోలీసులు జులుం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా మడికొండలో బీఆర్ఎస్ లీడర్లపై ఖాకీలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు రాధికారెడ్డి, రవినాయక్ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వాగ్వాదానికి దిగారు. 50 మంది నేతలు కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తమను ఆపడం విడ్డూరంగా ఉందన్నారు రాకేష్ రెడ్డి. సమస్యలకు పరిష్కారం చూపకుండా రేవంత్ ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిర్మల్ జిల్లా లోకేశ్వరం హోరెత్తింది. గురుకుల బాటలో పాల్గొన్న గులాబీ నేతలపై పోలీసులు రెచ్చిపోయారు. అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే తమను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. గురుకుల బాట నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసుల ఓవర్ యాక్షన్ తారాస్థాయికి చేరింది. గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్తారనే సమాచారంతో ఆదిలాబాద్ బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నిర్బంధాలతో గులాబీ నేతల గొంతు నొక్కలేరని రాజేష్ తేల్చి చెప్పారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా స్పందించిన రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్ యాక్షన్ తగ్గించి మొద్దునిద్ర వీడాలని డిమాండ్ చేశారు. మాటల తర్వాత ముందు గురుకులాల్లో పరిస్థితిని సరిదిద్దాలని గులాబీ నేతలు తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకు సహించలేక రేవంత్ తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు పెట్టించడం తప్ప రేవంత్కు వేరే ఏది చాతకాదని ఎద్దేవా చేశారు. రేవంత్ తనపై 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపనని తేల్చెప్పారు. ప్రజా కోర్టులో ప్రజా తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డికి తగిన శిక్ష పడేంత వరకు ఆగనని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న బీఆర్ఎస్ అగ్రనేతలను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది.
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న పూర్వ మంత్రి హరీష్ రావుపై తాజాగా పగబట్టింది. రేవంత్ 2 నాల్కల ధోరణిని ప్రశ్నించినందుకు ఆయనపై తప్పుడు కేసు పెట్టించింది. ఫోన్ ట్యాప్ చేశారంటూ కాంగ్రెస్ నేత చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హరీష్ రావుపై తప్పుడు కేసు పెట్టిన చక్రధర్ గౌడ్ అక్రమాల చిట్టాను విప్పేందుకు సిద్దిపేట వాసులు సిద్ధమయ్యారు. రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న దగా మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న పూర్వ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టింది. ఇప్పటికే ఉన్న కేసులే కాకుండా సొంత పార్టీ నేతతో మరో కేసు పెట్టించింది. కాంగ్రెస్ సిద్దిపేట ఇన్ఛార్జ్ చక్రధర్ గౌడ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మంగళవారం హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. చక్రధర్ గౌడ్ పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు తన ఫోన్ను హ్యాక్ చేసి బెదిరింపు కాల్స్ చేశారని, దీని వెనుక ఉన్న హరీష్ రావు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చక్రధర్ గౌడ్ కంప్లైంట్ చేశాడు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే హరీష్ రావుపై ఇప్పటికే 8 కేసులున్నాయి. సిద్దిపేట, సైబరాబాద్, బాచుపల్లి, సనత్ నగర్, షామీర్పేట్, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లలో వివిధ అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. అటు జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సైబర్ నేరాలు నమోదు చేశారు. ఈ కేసులను టాస్క్ ఫోర్స్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తుండగా నాంపల్లిలోని 12వ మెట్రోపాలిటన్ కోర్టులో విచారణ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి చేతనైంది తప్పుడు కేసులు బనాయించడం ఒక్కటేనని పూర్వ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రశ్నించడం కొనసాగిస్తూనే ఉంటారని హెచ్చరించారు. రేవంత్ చేస్తున్న అన్యాయాలను నిందిస్తున్నందుకు, ప్రజల పక్షాన ప్రశ్నలు సంధిస్తున్నందుకు, నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు భరించలేకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు రేవంత్ 2 నాల్కల వైఖరిని బట్టబయలు చేసేందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించాడని నిప్పులు చెరిగారు. 1,00,000 కేసులు పెట్టినా సరే ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపబోనని ఎక్స్ వేదికగా హరీష్ రావు తెగేసి చెప్పారు. పూర్వ మంత్రి హరీష్ రావుకు గులాబీ పార్టీ శాసనసభ్యులు, నేతలు, శ్రేణులు ఎక్స్ వేదికగా సంఘీభావం ప్రకటించారు. హరీష్ రావుపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నందుకే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని శాసనసభ్యుడు సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే టార్గెట్ చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. హరీష్ రావును రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు హరీష్ రావుపై దొంగ కేసులు పెట్టిస్తున్నారని గులాబీ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, పట్లోళ్ల శశిధర్ రెడ్డి తదితరులు భగ్గుమన్నారు. పూర్వ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ పై సిద్దిపేట ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చక్రధర్ చేతిలో దగాపడ్డ కొందరు బాధితులు ఆయన అక్రమాల చిట్టాను విప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్యాయానికి గురైన వారు కేసులు పెట్టేందుకు సంసిద్ధులయ్యారు. చక్రధర్ గౌడ్ చరిత్ర మొత్తం నేరాలయమేనని, ఈయనపై గతంలో నమోదైన కేసుల చిట్టాను బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలో చెల్లి అంటూనే స్నేహితుడు భార్యపై కన్నేసి అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు కన్నీటి పర్యంతమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఈమె చెబుతున్నది. ఒక్కరే కాదు, ఇంకా అనేక మంది మహిళలను వేధించి లోబర్చుకున్నాడని పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. చక్రధర్పై నమోదైన కేసుల్లో అత్యాచార యత్నం కేసులు కూడా ఉన్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన ప్రజలను రోడ్డు మీదికి తీసుకొచ్చింది. రేవంత్ సర్కార్ తీరుపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మీద, హామీల అమలులో వైఫల్యంపైన, సమస్యల పరిష్కారం కోసం రోజు రాష్ట్రమంతటా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వీటన్నిటినీ మించి ప్రభుత్వ అరాచక విధానాలపై ప్రజలు బగ్గుమంటున్నారు. రోజు ఎక్కడో చోట పేద, మధ్యతరగతి ప్రజలను కాంగ్రెస్ సర్కార్ రోడ్డుకు ఈడుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మార్గంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై చేవెళ్లలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరుసగా జరిగే ప్రమాదాలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు నినాదాలు చేశారు. తక్షణమే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి పూర్తి చేయాలని బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని రోడ్డు పనులను పూర్తి చేస్తే ప్రజల ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రజాస్వామ్యము, కోట్లు అనేది ప్రజల కోసం ఉండాలా, మనుషుల కోసం ఉండాలి. చెట్లు అనేది, జంతువులు అనేది తర్వాత రావాలి. చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే, మంచి ప్రాణాలు తీసే కోట్లు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోట్లకు మీ ద్వారా తెలియజేస్తుంది. ఎన్జీటీకే గానీ, హైకోర్టుకే గానీ ఎంతమంది చనిపోతున్నారు. ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ల మీదకి వెళ్ళి పక్కన పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది, ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ తరఫున, మీ నుంచి, అధికారుల నుంచి దయచేసి ఎన్జీటీకి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక ఇవ్వండి. చాలా మంది చనిపోతున్నారు. అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది. చేవెళ్ల చుట్టుపక్కల గ్రామాలనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా. రెండో విషయం, మా అందరి మధ్యలో ఉన్నారు. అందరు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాం. 13, 16 ఒకవేళ ఎన్జీటీ సంతోషం, ఒకవేళ ఎన్జీటీ మా బాధను అర్థం చేసుకుని రోడ్డు పనులు ఫుల్ స్కేల్లో అలౌ చేస్తేనేమో చాలా సంతోషం. లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు. మా బాలరాజన్ అన్నట్టు ఏ గేట్ మీద ఉన్న ఆ ఊరోళ్ళ చెట్లని కూడా నరికేస్తామని చెప్తున్నారు. ఎన్ని గేట్స్ అయినా కూడా తయారుంటారా? ఎన్ని గేట్స్ అయినా కూడా తయారుంటాం. ఇది మాత్రం ఫైనల్. ఏ గేట్ కాడ ఆ గేట్ కాడ 16 తారీఖు వాళ్ళు అలౌ చేయకపోతే మాత్రం మా ప్రాణాలు కనిపించిన చెట్లు ఏమీ కాదనే విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మీ ద్వారా తెలియజేస్తున్నా. దయచేసి 16 తారీఖు మీరు పర్మిషన్ ఇప్పియాలా. రోడ్ ఫుల్ స్కేల్ లో పని కావాలా. ఇప్పుడే రత్నమన్న చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చేటట్టు మీరు చెప్పాలా. ఆషామాషిగా పనులు మొదలు పెడితే కాదు, ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా. పోలీస్ సోదరులు కూడా డేంజర్ ఎక్కడెక్కడైతే రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా. గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరేమైనా సైన్స్ పెడతారా, అదనంగా మీరేమైనా పర్సనల్ కూర్చోబెడతారా అనేది అది మీ నిర్ణయం. కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారు, ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటుంది, వాళ్ళని దయచేసి మీటింగ్ పిలవండి. పిలిచి చెప్పు, ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి లేదు, ఒకటే స్పీడ్ లో నడపాలి. ఇగో ఈడికెళ్ళి ఈడికి వచ్చేటప్పటికి ఇదే పద్ధతి అని దయచేసి పోలీస్ సోదరులు కూడా మీకు తెలియజేయాలని చెప్తున్నా. నెలల నుండి, సంవత్సరాల నుండి మన రోడ్ మీద జరుగుతున్న యాక్సిడెంట్లు, అనేక మంది పిల్లలు అనాథలు అవుతా ఉన్నారు, తల్లిదండ్రులను కోల్పోతా ఉన్నారు, తల్లులు కొడుకులను కోల్పోతా ఉన్నారు, బిడ్డలను కోల్పోతా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. దీన్ని అరికట్టడానికి మరి ఒక నేషనల్ హైవేను, హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవేను శాంక్షన్ చేయించి 2016-17 శాంక్షన్ అయింది. చేవెళ్ల రోడ్డు ప్రమాదాలను నిరసిస్తూ ఆలూరు గ్రామస్తులతో కలిసి మాజీ బీసీ కమిషన్ సభ్యులు, అఖిలపక్ష నేతలు పాదయాత్ర చేపట్టారు. మిర్జాపూర్ సమీపంలో ఆర్డీఓ, ఎంఆర్ఓ నిరసనకారులను ఆపి వారితో చర్చించారు. తక్షణమే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఎన్జీటీలోని ఆదేశాలను అనుసరించి తక్షణమే పనులు ప్రారంభించాలన్నారు. వాళ్ళు కూడా మొన్న ఏప్రిల్ వరకు మొత్తం తీసి ఆగస్టులో మనకి క్లియరెన్స్ ఇచ్చారు. ఈయన మళ్ళీ ఈ ఆగస్టు కాకముందే జనవరిలో ఎవరైతే బాలాంతరపు ఆయన ఉన్నాడు, ఎన్జీటీ ఆయన ఉన్నాడు, ఆయన మళ్ళీ జనవరిలో స్టేటస్తో తీసుకొచ్చారు. తర్వాత అది 17 తారీఖు 100% 24 గంటల అందుబాటులో ఈ రోజే సాయంత్రం
సన్నధాన్యంపై సర్కారు జూటా మాటలని మరోసారి స్పష్టమైంది. రైతులకు ఇప్పటివరకు బోనస్ కింద దక్కింది తక్కువే అయినా ప్రభుత్వం మాత్రం భారీ స్థాయిలో ప్రచారం చేసుకుంటుంది. మరోవైపు ఆశించిన స్థాయిలో సన్నాలు వచ్చే అవకాశం కనిపించకపోవడంతో సన్నాల కొనుగోలు లక్ష్యాన్ని 48 లక్షల నుంచి 35 లక్షలకు తగ్గించింది ప్రభుత్వం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కూడా కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. రేవంత్ సర్కార్ చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా. ధాన్యం కొనుగోళ్లలోనూ ప్రభుత్వం అబద్దాలకు తెరలేపింది. సన్నధాన్యం పండించిన రైతులకు బోనస్ రూపంలో దక్కింది తక్కువే అయినా ప్రభుత్వం మాత్రం భారీ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతుల నుంచి ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటి వరకు 31 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో సన్నధాన్యం 9 లక్షల టన్నులు మాత్రమే ఉన్నది. ఇందుకు రైతులకు చెల్లించిన బోనస్ కేవలం 251 కోట్ల రూపాయలు. ఈ మాత్రం దానికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం గమనార్హం. మిగిలిన 22 లక్షల టన్నుల ధాన్యం దొడ్డు రకం కావడంతో దానికి ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదు. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యంలో 71% ధాన్యానికి బోనస్ దక్కలేదు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలో కేవలం 29% ధాన్యానికే బోనస్ ధర లభించడం గమనార్హం. సన్నధాన్యం సేకరణపై సివిల్ సప్లై అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. బోనస్ ప్రకటనతో భారీగా సన్నాల సాగు పెరిగిందని, భారీ మొత్తంలో సన్నాల దిగుబడి వస్తుందని అధికారులు చెబుతూ వచ్చారు. ఈ సీజన్లో 48 లక్షల టన్నుల సన్నాలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇంత భారీ మొత్తంలో సన్నాలను కొనుగోలు చేస్తున్నాం కాబట్టి రైతులకు భారీ మొత్తంలో బోనస్ వస్తుందని మంత్రి పలుమార్లు పేర్కొన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ అధికారులకు, మంత్రులకు వాస్తవం బోధపడింది. ఆశించిన స్థాయిలో సన్నాలు వచ్చే అవకాశం లేదని అర్థమైంది. దీంతో సన్నాల కొనుగోలు లక్ష్యాన్ని 48 లక్షల నుంచి 35 లక్షలకు తగ్గించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కూడా కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి 9 లక్షల టన్నుల సన్నాలు కొనుగోలు చేయగా మరో 7 నుంచి 8 లక్షల టన్నులు వస్తుందని భావిస్తున్నారు. ఈ లెక్కన ఈ సీజన్లో సన్నాల కొనుగోలు మొత్తంగా 15 లక్షలకు మించకపోవచ్చనే అభిప్రాయాన్ని సివిల్ సప్లై అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రకటించిన సర్కార్ వాటిని కూడా సరిగ్గా కొనుగోలు చేయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వీలైనంత ఎక్కువగా సన్నధాన్యం ప్రైవేటు మార్కెట్కు తరలివెళ్లేలా అధికారులు ప్లాన్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేశారని తెలిసింది. ఎప్పుడో అక్టోబర్ 1 నుంచే కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆదిలో తాత్సారం చేసింది. నవంబర్లో మాత్రమే కొనుగోళ్లను వేగవంతం చేసింది. అప్పటికే రైతులు తాము పండించిన సన్నధాన్యంలో అధిక భాగం ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లకు విక్రయించారు. ఇప్పటి వరకు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు సుమారు 25 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ప్రైవేటు వ్యాపారులు అంత భారీ మొత్తంలో కొనుగోలు చేయగలిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం, బోనస్ భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నధాన్యానికి మాత్రమే, అది ఎంపిక చేసిన రకాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని షరతు పెట్టింది. దీంతో తెలంగాణలో ఎక్కువగా పండే దొడ్డు రకాలకు బోనస్ దక్కడం లేదు. సన్నాలకు బోనస్తో తమకు పెద్దగా ఒరిగిందేమీ లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఏడాది పూర్తయ్యేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పింది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ నిరుద్యోగులు గోసపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వం మాటలతో మభ్యపెడుతూ కాలయాపన చేస్తుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ పాలన అంతా మాటల గారడిగా మారింది. అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని నమ్మబలికారు. నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని దగా చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకుంది. తమ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆర్భాటం చేస్తూ నిరుద్యోగులను మోసం చేసింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలు చేస్తామంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు హామీ నుంచి తప్పించుకునేందుకు అడుగులు వేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఉద్యోగాల భర్తీని అటకెక్కించేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎంతవరకు వచ్చింది? నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా దగా చేసింది. గత 11 నెలలుగా విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు ఎలా విజయోత్సవాలు జరుపుకుంటారని విద్యార్థులు మండిపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలనే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేస్తుందని గుర్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో అనేక తప్పులు దొర్లాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు GO29 వలన నష్టపోతున్నా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగాల్సి ఉన్న గ్రూప్ 2 పరీక్షలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అదే రోజున ఆర్ఆర్, బీజేఈ ఎగ్జామ్స్ ఉండడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయం కొందరు కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. చెప్పినటువంటి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలలో వీళ్ళు ఇచ్చింది 53,000 ఉద్యోగాలు. ఈ 53,000 ఉద్యోగాలకు మేమన్నీ లెక్క చెప్తాము. ఈ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎవడిచ్చిండు, ఎవడు పరీక్షలు పెట్టిండు, ఎవడు వీడిని అనుకుంటున్నారు, వీళ్ళు వీటిని ఎందుకు ఆపిర్రు, వీళ్ళే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెప్తాం. మరి మెడికల్ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నింపినాయి 6,956 అన్నారు. ఇది ఈ రిక్రూట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్ 22లో ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టింది వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు ఇచ్చిన 16,667 అన్నాడు. ఆ రోజు 15,664కు ఇచ్చినటువంటిది 664కి ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, ఎగ్జామ్ వాళ్ళే పెట్టారు. నెక్స్ట్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో డిఎల్ నుంచి అన్నిటికీ అంటే ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్ వరకు ఇచ్చింది వాళ్ళు 8,304 పోస్టులకు మేము నింపినామంటున్నారు. వీటన్నిటికీ రిక్రూట్మెంట్ ఇచ్చింది, ఎగ్జామ్ పెట్టింది బీఆర్ఎస్ఏ. దీనికి స్కూల్ అసిస్టెంట్లో మన టీచర్ల దాంట్లో ఆ రోజు బీఆర్ఎస్ 5,089 పోస్టులకు ఇస్తే ఆ ఈడ దాన్ని రద్దుపరిచి 5,973తో కలిపి 11,000 పైచీలకు 62 పోస్టులకు ఇచ్చారు. ఈ గ్రూప్ 4 ఉంది, గ్రూప్ 4 కూడా వీళ్ళే బీఆర్ఎస్ ఇచ్చి వాళ్ళే ఎగ్జామ్ పెట్టిపోయి. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కోచింగ్ సెంటర్లకు ₹1,00,000 ఖర్చు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటికీ యుద్ధ ప్రాతిపదికన నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏడాది పూర్తయ్యేలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కార్యరూపంలో పెట్టడంలో పూర్తిగా విఫలమైందని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల పోస్టులు నింపుతామన్న మాటను నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో వివక్షకు గురవుతున్నారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. విద్యతో పాటు ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన అవకాశాలు లభించడం లేదన్నారు. మహారాష్ట్ర సదన్లో జరిగిన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ 3వ జాతీయ సదస్సులో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ బీసీలకు అవకాశాల విషయంలో తమిళనాడు ముందుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఓబీసీలు 60% ఉన్న అన్యాయమే జరుగుతోందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. ప్రధాని ఓబీసీ అయినప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. తెలంగాణలో బీసీ మంత్రులే లేరు, ఓన్లీ 2 ఉన్నారు. 60% పైన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లను వేయించుకొని కేవలం 2, ఒకరు కొండా సురేఖ గారు, రెండొకరు పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి 6 అయినా కూడా కనీసం బీసీలకు, ఈ ఎస్టీకి, మైనారిటీకి సోదరులందరూ కూడా ఇస్తే సంతోషంగా ఉంటారు కదా. 1 ఇయర్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహిళా బిల్లులు కూడా ఇప్పుడు చట్టం చేయబడి రెడీగా ఉంది. మహిళా బిల్లు తయారు చేసి రెడీ పెట్టిన మహిళా బిల్లుని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే బీసీలకు ఖచ్చితంగా కూడా కుల గణన దేశం మొత్తం జరగాలి. ఇది జరగాలంటే ఇలాంటి సెమినార్లు పెట్టుకొని మేము చట్టం
మొత్తం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి ఇవన్నీ జరిగే విధంగా పోరాటం చేసే ఈ ప్రక్రియకు ఒక ఓబీసీగా ఒక బీసీ బిడ్డగా వచ్చి సంఘీభావం తెలపడం కాకుండా మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి చేశారో బీసీల పట్ల ముందుకు తీసుకెళ్లారో వారన్నీ కూడా తెలియజేయడానికి వచ్చాం. ఖచ్చితంగా కూడా ఇది ఈరోజు జరిగే మీటింగ్ చాలా మంచిది. ఇక నుంచైనా బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి అందరం సంఘటితంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా కొట్లాడాలి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.